ఈ ఆనందపడిపోతున్నటువంటి సమయంలో కైకమ్మతో పాటుగా వచ్చినటువంటి దాసి, కైక అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమెతో పాటు వచ్చిన దాసి కైకమ్మతో పాటు పుట్టి పెరిగినది. అటువంటి దాసి అయినటువంటి మందర అంతఃపుర గవాక్షమెక్కి చూసింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అది అసూయ అంటే. అసూయ మత్సరము ఈ రెండూ కలిసి ఒకళ్ళ యందు ప్రవేశించాయనుకోండి, వాళ్ళు ఎంత ప్రమాదాన్ని తేగలరు, ఎంతమందిని ఏడిపించగలరు అంటే దానికి జవాబు ఎవ్వరూ చెప్పలేరు. అసూయ అంటే ఏమిటంటే ఎక్కడ ఉత్తమ గుణములు ఉంటాయో ఆ గుణములను దోషములుగా చెప్పే లక్షణం. అవి ఎవరు అంగీకరించరని తెలుసు, కానీ వాళ్ళ వరకు వాళ్ళకి మాత్రం దోషములే. చిన్న రంధ్రం కానీ దొరికిందో లోపలికి వెళ్ళిపోగలరు. మీరు చూడండి, కొన్ని కొన్ని పళ్ళు పైకి ఎంతో బాగుంటాయి, మీరు ఆ పండు తిందామని కోసి చూశారనుకోండి, లోపల చాలా గుజ్జు తినేసి